మాజీ మంత్రి కొడాలి నానిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన ఎయిర్పోర్టులు ఓడరేవులు గుండా వెళ్లాలనుకుంటే ఆపేస్తారు. ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. గుండె నొప్పి పేరుతో ఆసుపత్రిలో చేరకపోతే మిత్రుడు వంశీతో కలిసి విజయవాడ జైల్లో ఉండేవారు. ఇప్పుడు ఆయన వైద్యం చేయించుకొని వచ్చారు. కోలుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఆయనపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే హఠాత్తుగా కొడాలి నాని వైద్యం కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఉంటే ఎప్పుడైనా అరెస్టు చేస్తారని, విదేశాలకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై 2 రోజుల క్రితం విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంకా కొడాలి నాని ఇక్కడే ఉన్నారా, వెళ్లిపోయారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కొడాలి నాని చిన్న తప్పులు చేయలేదు, అడ్డగోలుగా వ్యవహరించారు. ఎంత చేసినా జగన్ రెడ్డి కులం కారణంగా ఆయన మంత్రి పదవిని మధ్యలో తోసేశారు. తర్వాత ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆయనకు చట్టపరంగా సన్మానం చేయాల్సిన సమయం దగ్గర పడింది. కానీ అనారోగ్యం పేరుతో వీలైనంత వరకు తప్పించుకుంటున్నారు. ఆయన ప్లాన్ ప్రకారం చూస్తే ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉంటే మాత్రం అరెస్టుకు సమయం దగ్గర పడిందని అనుకోవచ్చు.